श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।
हरिः ओम्. హరి ఓం. శ్రీ గురుభ్యో. చదవండి. 20వ పేజీ 30వ శ్లోకం అండి. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్సర్వం తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఏ పరబ్రహ్మము సమస్త జగత్తును వ్యాపించి నిర్గుణమును నిర్మలమును శాంతమును జంగమ స్థావరాత్మకమునై ఉన్నదియో అట్టి పరబ్రహ్మ స్వరూపమగు సద్గురు స్వరూపము కొరకు నమస్కారం. సద్గురుమూర్తి సగుణమా నిర్గుణమా, సాకారమా నిరాకారమా? మనం ఎలా ఆశ్రయించాలి, ఎలా నమస్కరించాలి అన్న ప్రశ్నని లేవనెత్తుతున్నారు ఇక్కడ. సద్గురుమూర్తి యొక్క లక్షణాలను మనకు తెలియజెప్తూనే మనలో బ్రహ్మానుసంధానం ఎలా జరగాలో దారి చూపుతున్నారు అన్నమాట. అందుకని బ్రహ్మము సర్వవ్యాపకమైన బ్రహ్మణ ఇది బ్రహ్మ, అది బ్రహ్మ శబ్దానికి నిష్పత్తి అర్థం. అంటే బృహత్, ఇది దీనికి పరిమితి అని చెప్పడానికి వీలు లేనటువంటి, ఇంత మేరకే అని చెప్పడానికి వీలు లేనట్లుగా బృహత్ అంటే అర్థం. అలా అంతటా వ్యాపకమై ఉన్నది ఏదో అది బ్రహ్మము. చిన్న ఉదాహరణ చూద్దాం. సగుణం సాకారం నామరూపాలను కలిగి ఉంది. సగుణం సాకారం నామరూపాలను కలిగి ఉంది. ఇది మనందరికీ సుపరిచితం. అందుకని ఈ సృష్టి స్థావర జంగమాత్మ. స్థావరములంటే కాదలనేవి, జంగములంటే కదిలి. కదలని వాటికైనా నామరూపాలు కదా, కదిలే వాటికైనా నామరూపాలు. ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు ఎవరో మనతోటి యాపిల్ అన్నారు అనుకోండి. యాపిల్ అన్నప్పుడు మరి మన చేతిలో యాపిల్ ఉందా? లేదు. కేవలం యాపిల్ అనే శబ్దాన్ని మాత్రమే. మన జీవితంలో ఎప్పుడైనా యాపిల్ని కనుక మనం మన స్మృతి జ్ఞానంలో చూసి ఉన్నట్లయితే వెంటనే మన మనస్సు, బుద్ధి, అంతఃకరణం ఆ యాపిల్ తెచ్చి ముందు పెడుతుంది. ఎక్కడ? అంతఃకరణంలో, భావరూప. సరే, జీవితంలో ఎప్పుడు యాపిల్ చూడలేదండి, ఇప్పుడు ఏం చేయాలి? నాకు తెలియదు అని అంతఃకరణం, బ్లాంక్ స్క్రీన్. అది నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, నాకు తెలియదండి అంతే. మరి ఇప్పుడు ఎలా తెలియజెప్పాలి? సరే, ఒక ఆయన ఏమో నాకు తెలుసు అన్నాడు. ఇప్పుడు తెలియదన్నవాడు సగుణ సాకారంగానే తెలియదు అంటున్నాడు. తెలుసు అన్నవాడు సగుణ సాకారంగానే తెలుసు. సరే, తెలుసు అన్న ఆయన్ని ఏమంటే హిమాచల్ ప్రదేశ్ లో యాపిల్ కాయలు బాగా పండుతాయి కదా, ఎప్పుడైనా మీరు ఆ యాపిల్ పంట గురించి, యాపిల్ చెట్ల గురించి, ఆ చెట్లకి యాపిల్ ఎలా పండుతుందనే దాని గురించి మీకు ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం, అవగాహన, అధ్యయనం ఏమైనా ఉన్నాయా? ఏమంటే ఏదో పుణ్యానికి యాపిల్ తెలుసు అంటే యాపిల్ హిస్టరీ గురించి చెడుతారు.
యాపిల్ ఎలా పడుతుంది, యాపిల్ ఎక్కడి నుంచి వస్తుంది, యాపిల్ చెట్టుకి ఎలా వస్తుంది, ఇవన్నీ అడిగితే ఎవరికి తెలుసు. యాపిల్ తెలుసా అన్నారు, తెలుసు అన్నారు. ఇప్పుడు తెలుసన్న పుణ్యానికి మీరు యాపిల్ స్టోరీ అంతా చెప్పమంటే నాకు ఎక్కడ వీలవుతుందండి. ఇప్పుడు తెలుసు అన్న ఆయనకి ఎంతవరకు తెలుసు? నామమాత్రంగా తెలుసు. అలాగే మనకు కూడా మన పిల్లలు అడుగుతారు, దేవుడు నీకు తెలుసా? ఏం చెప్పాలి? తెలుసని చెప్పాలా, తెలియదని చెప్పాలా? తెలుసని చెప్పామే అనుకోండి, వాడు 36 ప్రశ్నలు వేస్తాడు, అయిపోయే మన పని. ఇప్పుడు ఆ 36 ప్రశ్నలు మనం ఆన్సర్ చేయాలి. అందుకని మనకు కూడా అన్ని తెలిసినవన్నీ, తెలుసు అన్నవన్నీ ఎట్లా తెలిసాయి అంటే నామమాత్రంగా తెలుసు. ఎందుకని దాని గురించి మనకేం అధ్యయనం లేదు, ఒక సాధన లేదు, ఒక అనుభవం లేదు, ఒక దర్శనం లేదు. దేని గురించి అయినా అడిగితే కూర్చోబెట్టి 4 గంటల సేపు మనం పాఠం చెప్పగలిగే శక్తి మన దగ్గర ఉందనుకోండి, అప్పుడేమైంది? సమగ్రంగా తెలుసు అనే అభిప్రాయం వస్తుంది వినేవాడి. కాబట్టి వినేవాడికి ఎట్లా ఉండాలయ్యా అంటే, ఎవరినైనా మనం అడిగితే మనకి సమగ్రంగా ఆమూలాగ్రంగా బోధించేవాడు దొరికితే బాగుండు అని అనుకుంటాడు సరైన సాధకుడైన వాడు. సామాన్యులు అనుకోండి, అప్పు ఆయన అడిగితే ఏ విషయమైనా 4 గంటలు మాట్లాడతాడు రా అని. ఆయన తట్టుకోవడం మన వల్ల కాదు. ఏదో ఓ మాట 2 మాటలు చెప్పి వదిలేస్తాడు అనుకుంటే 4 గంటలు మన ఉతికి ఆరేస్తాడు రా బాబు అని దూరంగా జరిగింది. కాబట్టి ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే అధికారిత్వం మీద అంచనా ఉండాలి అంటున్నాడు సదాశివుడు. ఇంకేమంటున్నాడు? సగుణ సాకారాన్ని గుర్తుపట్టేటటువంటి బుద్ధి స్థితిని నిర్గుణ నిరాకార నిర్మల స్థితికి ముందు లేవనెత్తాలి. మన బుద్ధి ఇంద్రియాలకు లోబడి, బుద్ధి కూడా ఒక ఇంద్రియమే కాబట్టి విషయాలకు లోబడి, ఇంద్రియాలకు లోబడి, ఆకర్షణలకు లోబడి, జగత్తుకు లోబడి పనిచేస్తూ కేవలం నామరూపాత్మకమైన స్మృతి జ్ఞానానికి లోబడి పనిచేస్తుంది తప్ప బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాతీతమైనటువంటి దాన్ని గ్రహించగలిగే శక్తి బుద్ధికి ఉన్నప్పటికీ అది ఇంద్రియాతీతాన్ని గ్రహించడం లేదు. ఇంద్రియాతీతమైనటువంటిది నిర్గుణం, ఆకారం, నిర్మలం. కాబట్టి సద్గురుమూర్తిని ఇంద్రియాలతో మనం గ్రహించలేము. ఎప్పటికైనా సరే సద్గురుమూర్తిని ఇంద్రియాతీతంగానే మనం దర్శించగలగాలి. అసలు దర్శించకపోతే నమస్కారం ఎలా పెడతాడండి? పెట్టగలుగుతాడంటారా? పెట్టలేడు కదా. ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో దర్శిస్తే అప్పుడు నమస్కారం చేయగలరు. కాబట్టి తప్పక మానవులందరూ తగుపాటి గురువుని ఆశ్రయించాలి. మానవులందరికీ చెప్పినాడు, అమ్మవారికి ఒక్కరికే చెప్పడం లేదు. మానవులందరూ కూడా గురువుని ఆశ్రయించాలి తప్పక. అందులో సద్గురుమూర్తిని ఆశ్రయించాలి తప్పక. అటువంటి సద్గురుమూర్తి నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలుడు. ఇంకా 2 లక్షణాలు ఉన్నాయి. నిర్విషయి, నిస్సంకల్పుడు. ఈ నకార పంచకం అంటారు. ఈ 5 లక్షణాలు ఎవరిలో అయితే మీకు గోచరిస్తాయో అతడిని మీరు సద్గురువుగా గుర్తించాలి, నమస్కరించాలి అంటున్నారు. కానీ మన జీవితంలో మనం అనేక మంది దగ్గరికి వెళ్తున్నాం. కలకత్తా వెళ్ళామనుకోండి, దక్షిణేశ్వరం రామకృష్ణ పరమహంస గారి ఆశ్రయానికి వెళ్తాం. పాండిచ్చేరి వెళ్ళామనుకోండి, అరవింద మహర్షి ఆశ్రమానికి వెళ్తాం. అరుణాచలం వెళ్ళామనుకోండి, భగవాన్ రమణ మహర్షి గారి ఆశ్రమం. కాలడి వెళ్ళామనుకోండి, శంకర భగవత్పాదులను దర్శిస్తాం.
ఇలా ఆసేద్ద హిమాచలం ఆచరించి చివరి దాకా అనేక మంది సద్గురుమూర్తులు మనకు కనబడుతూ, మరి చిన్మయానందులు, అలాగే తోటకాచార్యులు, అలాగే అనేక మంది ఉన్నారు. ఇట్లా ఎంతమంది పేర్లైనా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ సద్గురుమూర్తులే. పంచ సద్గురువులు ఉన్నారు. షిరిడి సాయిబాబా, బాబా జాన్, నారాయణ మహారాజ్ సాకోరిలో ఉంటారు, ఉపాసని మహారాజ్ మెహరాబాద్ లో ఉంటారు, అవతార్ మెహర్ బాబా. ఇలా సద్గురుమూర్తులకు సంబంధించిన సంప్రదాయాలు అనేకం కోకొల్లలు కనబడతా ఉంటాయి. ఇంకా ఇది కాక సాంప్రదాయికమైనటువంటి శంకర పీఠాలకు వెళ్ళామనుకోండి, చతురామ్నాయ పీఠాలలో సద్గురుమూర్తులే దర్శనమిస్తారు. మరి ఇప్పుడు ఆ సద్గురుమూర్తిని మనం ఎలా దర్శించాలట? కాకాలంగా, గుణంగా, నిర్మలంగా, నిర్వికారంగా, నిస్సంగ 5 లక్షణాలను మనం ఎక్కడైతే ఎవరిలో అయితే మనం చూస్తామో వాళ్ళు శరీరంలో ఉన్న అశరీరం, శరీరంలో ఉన్న అశరీరం. చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలంటే, లేకపోతే పొరపాటు పడిపోయే అవకాశాలు చాలా. అందుకని చూద్దామంటే మనలాగా సప్తధాతు నిర్మితమైన శరీరాన్ని కలిగి ఉన్నాడు. పరిశీలన చేద్దామా అంటే మనం తిరిగి తింటున్నాడు, మన పక్కనే పడుకుంటున్నాడు, మనలాగానే ఉన్నాడు, మనకున్న ఇంద్రియాలే ఉన్నాయి ఆయనకు కూడా. కానీ ఇలాగా లేదు. అందుకని సగుణ, సాకార, సవిషయ, సంకల్ప సహిత, మాలిన్య సహిత, ఈ 5 లక్షణాలతో ఉన్నవాడు ఎవరయ్యా? శిష్యుడు. కాబట్టి ప్రతి శిష్యుడు కూడా సద్గురుమూర్తికి నమస్కారం చేయడం ద్వారా సద్గురుమూర్తిలో ఉన్నటువంటి నిర్గుణ, నిరాకార, నిర్మల, నిర్విషయ, నిస్సంకల్ప స్థితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. అది నమస్కారం అంటే. సాధారణంగా మనం అందరం గురుస్థానానికి, గురుపీఠానికి వెళతాం. అక్కడ ఎవరెవరో గురువులు కనబడతారు. మనం కనబడేప్పుడు అందరికీ నమస్కారం పెడతాం. కాళ్ళ మీద పడడం ఒకరు మొదలు పెట్టారంటే ఇంకా అదే లైన్. ఒక 2-3 గంటలు పడుతుంది లైన్ లో అందరు కాళ్ళ మీద పడు. ఏమిటయ్యా అంటే, అబ్బో గురువుగారి పాదాలకు నమస్కారం. నమస్కారం చేసుకుంటే ఏమిటి వస్తుందండి? అది తెలియదు. మోక్షం వస్తుందండి అన్నారు ఒకరు మన ఈ మధ్య. ఏమొస్తుందయ్యా అంటే, మోక్షం వస్తుందండి గురువు గారి పాదాలు. అరే మోక్షం ఎలా వస్తుంది? అయ్యో గురువు గారి పాదాలు పట్టుకోకపోతే మోక్షం రాదండి బాబు. సరే ఎలా వస్తుందయ్యా మోక్షం? అది తెలియదండి. గురువు గారి పాదాలు పట్టుకుంటే మోక్షం వస్తుంది అంతే. అంటే అర్థం ఏంటి? వాచాగా తెలుసు అంతే. కాబట్టి గురువు గారికి నమస్కారం పెట్టడం అంటే అర్థం ఏమిటి? ఆయనలో ఆ నిర్గుణ, నిర్వికార, నిర్విషయ, నిర్మల, నిరాకార, నిస్సంకల్ప ఈ స్థితులను గమనించగలగాలి. ఆ స్థితిలో ఆయన ఎలా ఉన్నాడో గుర్తించగలగాలి. సరే, ఇంతకు అసలు నమస్కారం అంటే ఏమిటి? అంటే ఎవరికైనా మనం నమస్కారం పెట్టామనుకోండి, 2 చేతులు ఎత్తి నీ వశవర్తినై నేను జీవిస్తానని చెప్పటం. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో కనబడ్డాడు కదా, మొహమాటం కొద్ది ఓ నమస్కారం పడేస్తే పడి ఉంటుందిలే అనుకుంటే లాభం లేదు. ఎప్పుడు పనికి వస్తుందట అంటే, ఆయన వశవర్తి అయి నీ మనోబుద్ధులు పనిచేస్తున్నాయా లేదా. గురువు ఎప్పుడు కూడా శిష్యుడిలో శిష్యుని యొక్క అంతఃకరణం గురు వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నాడా లేదా అనే దృష్టితో చూస్తాడు. కానీ సగుణ, సాకార, సవికల్ప, సవిషయ స్థితిలో వస్తాడు తన దగ్గరికి. వచ్చినటువంటి ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి నిర్గుణ, నిరాకార, నిర్వికార, నిర్విషయ, నిస్సంకల్ప స్థితికి
పరిణామం చెందించే పనిలో మాత్రమే ఉంటాడు సద్గురు. ఆయనకి వేరే పని లేదు. ఎవరు ఎప్పుడు తనతో మాట్లాడినా, ఎవరు ఎప్పుడు తనతో ఏ రకమైన వ్యవహారం చేసినా ఆ వ్యవహారాన్ని ఏ దృష్టితో చూస్తాడయ్యా అంటే, ఆ పరిణామం నీకు జరుగుతుందా జరగడం లేదా, ఆ పని చేయడం ద్వారా నీలో ఈ 5 లక్షణాలు స్థిరం అవుతున్నాయా లేదా అనేది చూస్తాడు. ఇంకా ఏమిటట, ఏమండి సద్గురుమూర్తుల్ని మనం అనేక సందర్భాలలో ఆశ్రయిస్తాం. ఉదాహరణ చెప్తే మొన్న మన గురు మండపం ప్రతిష్ఠ గురు పౌర్ణమికి జరిగినప్పుడు సాధారణంగా ఋత్వికులందరూ వారి వారి ప్రయత్నం ప్రకారం యంత్ర ప్రతిష్ఠ చేస్తారు, ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు, ఆ తర్వాత కళాకర్షణ చేస్తారు. ఇలా ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట ప్రతిష్ఠ. ఆ ప్రకారం జరుగుతూ ఇంతలో ఒక సద్గురుమూర్తి గారు వచ్చారు, శివశక్తి స్వామి గారు. మీరు చేసేవన్నీ ఆపండి, నేను చేస్తాను. ఇప్పుడు ఈ ఋత్వికులు ఏం చేయాలి? మేము ఆల్రెడీ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ పుచ్చుకున్నాం కాబట్టి మేము చేసే పనులన్నీ మేము చేయాల్సిందే అని అలా సద్గురుమూర్తి గారు చేసేదానికి ప్రాధాన్యత ఇవ్వాల అంటే సద్గురుమూర్తి గారు చేసే పనికి ప్రాధాన్యత. కానీ మిగిలిన వారందరూ వాచ్యార్థం. ఆయన ఏం చేశారు? ఆయనే సమస్యను తెచ్చుకున్నారని. ఇక్కడ ఏం జరగబోతుందో అంతా ఆయన అక్కడి నుంచే చూసేసాడు. అన్ని అలంకారానికి సంబంధించిన సమస్తం అన్ని ఆయన అభిషేకానికి సంబంధించిన అన్ని తెచ్చుకున్నాడు. అన్ని తెచ్చుకుని మీరంతా పక్కకి జరగండి అన్నాడు. ఆయన స్వయంగా పైకి ఎక్కారు గురు మండపంలో. ఎక్కి మొత్తం ఆ మేధా దక్షిణామూర్తిని, విరించి నారాయణమూర్తిని, పంచబ్రహ్మాసనాసీన లలిత పరాభట్టారికకు స్వయంగా వారే అభిషేకించారు. కేవరికి అవకాశం చేసి వాటన్నిటికీ చక్కగా సహజమైన అలంకారాలు, విభూతి, గంధం, పసుపు ఇత్యాదులతో అలంకారం చేశారు. ఆ అలంకారానికి సంబంధించిన వస్తువులు కూడా ఆయన అక్కడే చేస్తారు. ఇలాగా అంతా ఏర్పరిచి నేత్రోన్మీలనం అంటారు, అంటే విగ్రహాలకి కళ్ళకి మైన పెడతారు. ఒక ముహూర్త కాలం అలా దానికి సమయం వచ్చినప్పుడు ఆ నేత్రోన్మీలనం చేస్తారు. చేసిన తర్వాత ప్రథమ దర్శనానికి అనుమతిస్తారు. అలా నేత్రోన్మీలనం కూడా ఆయనే చేసేసారు. చేసి ఆయనే మొదటిసారి చూశారు. వారు చూసిన తర్వాత అందరినీ పక్కన ఉన్న వాళ్ళని వచ్చి చూసుకోమని, చూడమని, దర్శనం చేసుకోమని అనుమతించారు. ఆ నేత్రోన్మీలనం అవగానే చెప్పారు, అమ్మవారు ఇక్కడ ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే నాతో వచ్చేస్తుంది. మరి ఇప్పుడు స్థావరమైనటువంటి విగ్రహంలో జంగమమైనటువంటి చైతన్యం ఎలా మేల్కొంది? సద్గురు స్పర్శ వలన, సద్గురు వీక్షణం వలన. కాబట్టి సద్గురు దర్శన స్పర్శన సంభాషణలు వృధా. ఎటువంటిది అయ్యా ఇది? ఏమయ్యా, నువ్వు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిన్ను కాల్చే తీరుతుంది, సందేహం లేదు. అమ్మయ్యా అదొక్కటి చాలండి, అందుకే మేము మీ కాలమే కొడుతుంది. ఇది లాభం. అంటే అర్థం ఏమిటి? ఏమంటే మీరు తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది కదా, అలా నన్ను మీరు జ్ఞానాగ్నిలో దహింపజేసేస్తే నాకు పని అయిపోతుంది కదా అంటే, తెలియదంటున్నావుగా, మరి తెలియదంటే జ్ఞానాగ్ని ఎలా వస్తుంది? సరే నమస్కారం పెట్టావు, ఆ నమస్కారం వల్ల నీలో వచ్చిన పరిణామం ఏమిటి అని తిరిగి అదే గురువు ప్రశ్నిస్తున్నాడు. ఏమోనండి అందరూ చేసుకున్నారు, నేను కూడా. కాబట్టి మానవ జీవితం అంతా ఇలా వాచ్యార్థంగా, నామరూపాత్మకంగా, సగుణ సాకార సవిషయ సవికల్పంగా జరిగిపోతుంది. ఎప్పటికైనా మనం వీటిలో నుంచి ఎదగాలి. సద్గురువుని ఆధారంగా చేసుకుని నిర్గుణ
నిర్వికార, నిరాకార, నిర్మల, నిస్సంకల్ప స్థితికి మనం ఎదగాలి. మాత్రమే తుర్యనిష్ట, బ్రహ్మనిష్ట సాధ్యమవుతుంది. తుర్యనిష్ట, బ్రహ్మనిష్ట సాధ్యపడకుండా పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని మనం అందుకోజాలము. మరి అందుకోవాలా వద్దా? తప్పక అందుకోవాలి. ఎందుకని? గురు సాక్షాత్ పరం బ్రహ్మ అంటారు. మరి ఆ గురుమూర్తి సాక్షాత్ పరబ్రహ్మ నిర్ణయం జరిగినవాడు కదా. మరి ఆ గురువును ఆశ్రయించి మనం కూడా అట్టి పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని కదా మనం తెలుసుకోవాలి. అన్యమైనటువంటి వాటిని తెలుసుకోవడం వలన మరి సద్గురువును ఆశ్రయించినటువంటి యథార్థమైన ప్రయోజనం సిద్ధిస్తుందా? ఇది గ్రహించాలట నమస్కారం వల్ల. అయ్యా నమస్కారం అన్నారు అనుకోండి, శుభం భవతు అంటారు. అలాగే అభయహస్తము, చిన్ముద్రో చూపిస్తారు ప్రతీకాత్మకంగా. ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అనేటటువంటి లక్షణాన్ని చిన్ముద్ర ద్వారా చూపిస్తుంది. దక్షిణామూర్తి కూడా చిన్ముద్రను ధరించి ఉన్నాడు. ఆ చిన్ముద్ర ద్వారా మౌన వ్యాఖ్య ద్వారా తెలియజేశాడు. ఏమిటి? ఆత్మ అనేటటువంటి చూపుడు వేలు, పరమాత్మ అనేటటువంటి ప్రకటన వేలు రెండు ఐక్యమే. జ్ఞాత అనే పిండాండ సాక్షి, కూటస్థుడు అనే బ్రహ్మాండ సాక్షి అభిన్నం ఐక్యం అని చిన్ముద్ర ద్వారా చూపిస్తుంది. అవతార్ మెహర్ బాబా కూడా అన్ని ఆశ్రయాలలో మీరు మెహర్ సెంటర్లో చూస్తే చిన్ముద్రే అతని ఇచ్చేనమాట. ఎప్పుడు చిన్ముద్ర చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? నువ్వు నేను ఒకటే అని చెప్పడం. కాబట్టి నిరంతరాయంగా మనం ఏ స్థితిలో ఉండాలి? నువ్వు నేను వేరు అనే స్థితిలో నుంచి నువ్వు నేను ఒకటే అనేటటువంటి నిర్ణయానికి రావాలి. భగవద్గీతలో పరమాత్మ అర్జునుడితో అంటాడు, అర్జునా నేను ఎవరనుకుంటున్నావు? పాండవ మధ్యముడైన అర్జునుడను నేనే అంటాడు. ఎవరు? శ్రీకృష్ణుడు అంటాడు ఆ మాట. పరమాత్మ అంటాడు. అర్జునుడికి డౌట్ వస్తుంది, నేనే ఆయన అంటాడేమిటి? నేను వేరుగా ఉన్నాను కదా, నేను వేరుగా ఉండే కదా బోల్డ్ ప్రశ్నలు వేస్తున్నాను. ఏంటి సమాధి అంటే ఏమిటి? ప్రజ్ఞ అంటే ఏమిటి? చైతన్యం అంటే ఏమిటి? సాక్షి అంటే ఏమిటి? మరణం ఎవరికి? దుఃఖం ఎవరికి? ఇలా నేను చాలా ప్రశ్నలు వేస్తున్నాను కదా. వాటికి ఆన్సర్లు ఇచ్చేటప్పుడు విభూతి యోగానికి వచ్చేటప్పటికి పరమాత్మ అంటాడు అనమాట, నేను ఎవరిని అనుకుంటున్నావు? పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడను నేనే. అంటే ఇప్పుడు భగవద్గీత వినేది ఎవరు? ఇప్పుడు పరమాత్మే. చెబుతున్నది ఎవరు? పరమాత్మే. వినే స్థానంలోనూ పరమాత్మే ఉన్నాడు, చెప్పే స్థానంలో కూడా పరమాత్మ. అలాగే సద్గురు సత్తా వినేటటువంటి శిష్యులలో పనిచేస్తుంది. కాబట్టి శ్రవణ కాలంలో కూడా శిష్యుడిలో వింటున్నది సద్గురుమూర్తి. అలా ఎప్పుడైతే తనను తాను తొలగించుకుని సద్గురు సత్తాలో తన అంతఃకరణాన్ని నిలిపి ఉంచుతాడు, లయం చేసి ఉంచుతాడు, సద్గురువుతో తన్మయత్వాన్ని పొందుతాడు. అప్పుడు సద్గురుమూర్తి ఉన్నటువంటి నిర్గుణ, నిరాకార, నిర్విషయ, నిర్మల, నిస్సంకల్ప స్థితిని అనుభూతం చెందుతాడు. అతనున్నది సగుణ సాకార సవిషయ సవికల్ప స్థితిలోనే ఉన్నాడు. కానీ శ్రవణ కాలంలో సద్గురు సత్తాతో గనక మనం మమేకం కాగలిగినప్పుడు నీవు అదే క్షణంలోనే ఏ తత్క్షణమే నిర్గుణ, నిరాకార, నిర్విషయ, నిర్వికార, నిస్సంకల్ప స్థితిలో, నిర్మల స్థితిలో నిలిచి ఉంటారు. అలా నమస్కరించాలి. ఆ నమస్కారం చేసిన క్షణంలో ఈ సగుణ సాకార సవికల్ప సవిషయ ఈ సకారంతో కూడుకున్న వాన్ని పోయి ఆ నకారంతో కూడుకున్నటువంటి వాన్ని వచ్చేసేయాలంటే
అలా ఆశ్రయించాలంట నమస్కారం అంటే. ఇంతకీ అమ్మవారు అయ్యవారిలో అర్ధభాగాన్ని పొందడానికి ఎంత సమయం పట్టింది అన్నారనుకోండి. అయ్యవారు కలుపుకునే ఎంత అదేంటండి, అమ్మవారు కలవడానికి ప్రయత్నించాలంటారా, అయ్యవారు కలుపుకోవాలంటారా? ఇంతకి పెద్ద చిక్కు అనమాట ఇది. అమ్మవారు కలవాలంటారా, అయ్యవారు కలుపుకోవాలంటారా? అందుకు త్రివేణి సంగమ స్థానానికి వెళ్ళమంటారు, అందుకు నది సముద్రంలో కలిసేటటువంటి స్థానానికి వెళ్ళమంటారు. ఇంతకీ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందంటారా, సముద్రమే నదిని కలుపుకుంటుందంటారా? ఏది కరెక్ట్ అని ప్రత్యక్షంగా చూడమంటారు. గమనిస్తే ఏం తెలుస్తుందంటే సముద్రమే నదిని మింగేస్తూ ఉందట. ఏం జరుగుతుందట, సముద్రమే నదిని మింగేస్తుందట. అంతే, నామరూపాలు మిగల్చకుండా మింగేస్తుంది. ఇక్కడ ఇందాక తత్పాదోదక జాధారా అనేటువంటి ప్రయోగం ఉంటుంది గురుగీతం. అంటే అర్థం ఏంటంటే ఆ సముద్రమే ఈ నదిగా వచ్చిందిరా నాయన, ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే. కాబట్టి ఈ నదులన్నిటికీ ఆధారం ఆ సముద్రమే, ఈ జీవులన్నిటికీ ఆధారం ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మము ఈ జీవులనన్నింటినీ మింగివేస్తుంటాడు. కాలోస్మి లోకక్షయత్ర ప్రవృద్ధో లోకాన్ సమాహత్తుమిహత్ ప్రవృత్తః ఋతేమి త్వాన భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఇక్కడ మిగిలేవాడు అక్కడ కూడా లేడంటాడు. నువ్వు ఒకవేళ చంపను, నేను ఏమి చంపనయ్యా, నేను యుద్ధం చేయనయ్యా అని ఇంటికి పోయినా ఇందులో మిగిలేవాడు ఎవడు లేడురా బాబు. వీళ్ళందరూ దైవోపహతులు, కాలం చేత ఆల్రెడీ మింగివేయబడ్డారు. వీళ్ళు వెళ్ళిపోవలసిందే, వీళ్ళ టైం అయిపోయింది. ఊరికే బాణాలు వేస్తూ ఉంటుంది నిమిత్త మాత్రం. ఆల్రెడీ వాళ్ళందరూ అవుట్, వెళ్ళిపోయారు. కాలగతిలో అందరూ వెళ్ళిపోయారు. మరి అందరం మనం ఇప్పుడు ఏం లెక్కేసుకుంటున్నాం, మనం ఏదో బ్రతికున్నామని, మనం ఏదో మాట్లాడుతున్నామని, మనం ఏదో వింటున్నామని. స్థూల శరీరానికి సంబంధించిన వర్తమాన కాలంలో చెప్పుకుంటాం. మరి సూక్ష్మ కారణ మహాకారణ సమిష్టికి సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలకు అవతలు ఉన్నాడు కదా మరి ఆయన, ఆ పరబ్రహ్మం. కాబట్టి కాలానికి ఎన్ని స్థాయి భేదాలున్నాయి? 8 శరీరాల్లో స్థాయి భేదం. స్థూల శరీరంలో కాలచక్రం వేరే, సూక్ష్మ శరీరంలో కాలచక్రం వేరే, కారణ శరీరంలో కాలచక్రం వేరే, మహాకారణ శరీరంలో కాలచక్రం వేరే. వ్యష్టికి సంబంధించి మళ్ళా సమిష్టికి సంబంధించి మళ్ళా 4 ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ మహాకారణం. అక్కడ కూడా వేరే. ఈ మొత్తం కలిపి బ్రహ్మాండ కాలచక్రం అంట. ఈ 8 శరీరాల కాలచక్రాన్ని కలిపితే దాన్ని బ్రహ్మాండ కాలచక్రం అంట. ఇక్కడ సూర్యుడు, ఆయన చుట్టూ తిరుగుతున్న నవగ్రహాలు ఒక ఆవకిందంట. ఆ బ్రహ్మాండ కాలచక్రంలో సౌర కుటుంబం అనేది ఒక ఆవగిందంట. అంటే ఏం జరుగుతుందండి అంటే, ఒక రెప్పపాటులో అనంత కోటి సౌర కుటుంబాలు పోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి. ఇలా జరుగుతుందట బ్రహ్మాండ కాలచక్రం. ఇప్పుడు అందులో ఏ సుబ్బారావు గారు పుట్టారు, ఏ వెంకటలక్ష్మి గారు వెళ్ళిపోయారు. బ్రహ్మాండ కాలచక్రంలో చూస్తే ఇంతలో ఇంతకీ శుభలక్ష్మి గారు ఏ పెళ్లికి వెళ్ళి వచ్చారు వీళ్ళ, అక్కడ ఏ చదివింపులు చదివించారు, ఏమైనా వాటికి ప్రాధాన్యం. కానీ మరి మానవ జీవితం అంతా మనం దేంతో ముడిపడిపోతున్నాం? నామరూపాత్మకమైనటువంటి, సవికల్పమైనటువంటి, సవిషయమైనటువంటి, సగుణమైనటువంటి, సాకారమైనటువంటి వ్యవహారానికి ముడిపడి. ఇది అజ్ఞానం.
ఎక్కడికి ఎదగాలయ్యా ఆయన? ఆ బ్రహ్మాండ కాలచక్రాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు సదా నిర్గుణ, నిరాకార, నిర్వికార, నిర్విషయ, నిర్మల, నిస్సంకల్ప స్థితిలో నిలకడ కలిగి ఉండాలి. నాకు అర్థం కానివన్నీ చెప్పిన ఉండమంటే ఎలా ఉంటారు? అలాంటి స్థితి ఉన్నవాడు ఎవడో ఒకడు ఉంటాడు భూమి మీద, వాళ్ళు సద్గురు. కాబట్టి మనం అటువంటి ఆ లక్షణాలను ఏ సద్గురుమూర్తిలో అయితే మనం దర్శిస్తామో వారే మీకు సద్గురు. ఉదాహరణ ఉందన్నమాట. మీరు భగవాన్ రమణ మహర్షి ఫోటో చూస్తారనుకోండి, మీ వైపు చూసినట్టు ఉంటుందా? ఎక్కడో శూన్యంలోకి చూసినట్టు ఉంటుందా? ఎక్కడో శూన్యంలోకి చూసినట్టు ఉంటాయి ఆ కళ్ళు. లోతుగా చూస్తున్నాడు, నీ అంతరంగం లోపలికి చూస్తున్నాడు. అంత చురుకైన కళ్ళు. ఆ చూపు ఎంత బలమైందయ్యా అంటే జీవితకాలం చేసినటువంటి దుర్నీతి, దుర్నడతను రెప్పపాటు కాలంలో దగ్ధం చేయగలిగినంత బలమైనటువంటి ఒక ఆయన జీవితకాలం ఆయన ఇష్టం వచ్చినట్టు ఏ సగుణాలు లేకుండా కేవలం దుర్గుణాలతోనే జీవితం. మనమన్నా బెటర్ ఆయన కంటే. ఏదో కాస్త మన వాళ్ళు అభిషేకాలు చేయబట్టే చేస్తున్నారు, పూజా పాఠం చేయబట్టే చేస్తున్నారు, చదువుకుంటారు బాబట్టు చదువుకుంటున్నారు, చెప్పిండి వినడరానైనా అంటే వింటున్నారు, ఏదో నానా చెప్పలు పడుతున్నారు మొత్తానికి. కానీ ఆయన ఎటువంటి వాడయ్యా అంటే వెళ్ళిన ఆయన ఏ సగుణాలు లేవు. దైవము లేడనేటటువంటి ఆస్తికవాది. అటువంటి ఆయన వెళ్ళాడు భగవాన్ రమణ దగ్గర. ఏమైనా సరే ఆయన ఫుట్బాల్ ఆడేస్తాను, కడిగేస్తాను, తిరిగేస్తాను అని వెళ్ళి. అందుకని జీవితంలో 70 ఏళ్ల పాటు ప్రపంచాన్ని, సమాజాన్ని అంతా ఉత్తికి ఆరేసాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలే కరెక్ట్ అని. మానవుడికి అపరిమితమైన స్వేచ్ఛావాదాలు ఉండాలని. అసలు స్వేచ్ఛకి ఏ పరిమితి ఉండకూడదని. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు ఉండొచ్చు అనేటటువంటి ధోరణిని ప్రబలేట్టు చేశాడు. అది ఎంత ధోరణి అయ్యా అంటే వాడికి ఏ కట్టుబాటు లేదు, ఏ నియమం లేదు, ఏ విధానం లేదు, ఏ సంవిధానం లేదు, ఏ సిద్ధాంతం లేదు, ఏ ఆచరణ లేదు. ఒక రకంగా చూస్తే నేటి విపరీత పోకడలన్నీ అలాంటి దాంట్లో వచ్చినట్టు కనపడుతుంది. అలాంటి విధానాన్ని, అలాంటి జీవన విధానాన్ని సమాజానికి పరిచయం చేసిన వ్యక్తి భగవాన్ రమణలతో వాదం వేసుకోవడానికి వెళ్ళే వారు మహమ్మద్ స్వామి వారికి వాదంతో పని. వచ్చినవాడు ఎటువంటి వాడో తెలియదా? చూస్తుంటే వారికి అర్థమైపోతుంది కదా. అలా పైనుంచి కిందకి తీక్షణంగా చూశారు. తీక్షణంగా చూశాడు అంతే. 70 ఏళ్ల జీవితం కరిగి బూడిదే, కాలి బూడిదే, కరిగి బూడిదవడమే, కాలి బూడిదే అంతే. కరిగేస్తా, చెడిగేస్తా, ఉతికేస్తా, ఆరేస్తానన్న వ్యక్తి కాస్త కాలమే అంతే. రెప్పపాట్లోనే, క్షణంలోనే జరిగిపోయింది అంతా. ఇంకంతే. రమణాశ్రమంలో ఆయన కదలలేదు, అక్కడే ఉంది. మరి అంత దుర్గుణాలన్నీ ఎట్లా పోయినాయండి? మరి యోగి రామ్ జల్లూరు బలరామకృష్ణ గారు అంటారు, అయ్యా కొండంత దూది ఉందయ్యా, ఎంత నిప్పు కావాలి కాల్చడానికి? కొండంత దూదికి ఎంత నిప్పు కావాలి? ఒక నిప్పు రవ్వే చాలు. కొండంత నిప్పు కావాలా? కొండంత దూదిని కాదు, కొండంత నిప్పు ఎందుకు? కాబట్టి మనము ఎంతో బరువు అనుకుంటున్నటువంటి కర్మలన్నీ, మనం ఎంతో బరువు అనుకుంటున్నటువంటి అజ్ఞానం అంతా, మనం ఎంతో బరువు అనుకుంటున్న అవిద్య అంతా, మనం ఎంతో మొయ్యలేకపోతున్నాం అనుకుంటున్న జీవితం అంతా కేవలం దూది పెట్టింది.
సద్గురు దర్శనం అనేటటువంటి నిప్పు కణిక అందులో పడగానే అది మాత్రం దానంతట అది అర్థమైంది. అదిట సద్గురు దర్శన విశేషం. అలాంటి సద్గురు దర్శనాన్ని మానవుడు తప్పక పొందాలి. పక్కనే మనందరి గురువు గారు అచల పరిపూర్ణ రాజయోగి స్వామి నిర్భయానందులు ఉన్నారు ఈ సందర్భంలో. ఆహా, అలా దూది తగలబడిపోయిందంటావా? మరి ఆ దూది అంతా తడిగా ఉంటేనో అన్నారు ఆయన. ఏమనలేదంతే, పక్కన హింట్ ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు దూది తగలబడిపోవాలంటే ఎలా ఉండాలి? ఎండిన దూదై ఉండాలి. తడి దూదిలో నిపురవ్వ పడితే ఎలా? ఏ నిపురవ్వ కూడా అది. కాబట్టి తీవ్ర వైరాగ్యం చేత బాగా కొట్టబడాలనుకుంటారు. అందుకే స్వామి నిర్భయానందులు ఎవరికైనా చెప్పేది ఏంటంటే, నాయనా నీ జీవితం చేత నువ్వు బాగా కొట్టబడాలి, బాగా బాధించబడాలి. నీ సంస్కారాల చేత, నీ వాసనా బలం చేత, నీ గుణబలం చేత నీవే బాధించబడ్డప్పుడు అది నీకు బంధమై తీరుతుంది. అప్పుడు అందులో నుంచి బయటపడాలనే తీవ్రమైనటువంటి తపన, తహ వస్తాయి. అప్పుడు నువ్వు బయటపడిపోతావు. అప్పటిదాకా బయటపడవు. మాటిమాటికి మనకు ఒక ఉదాహరణ చెప్తారు. ఘోర సంసార బాధను అనుభవింపజాలక కథార్థంలో మొదటి కథార్థాన్ని గుర్తు చేస్తుంటారు. జనులార జనన మరణం తొలగంజాల, ఆయన తొలగించుకోలేక తీవ్రమైనటువంటి దుఃఖం పడిపోతూ, బాధపడిపోతూ, ఎట్లాగైనా సరే నాకు ఈ జనన మరణాలు తొలగితే గాని, నేను జన్మరాహిత్య స్థితిని పొందితే గాని నిలువజాలను, ఉండజాలను అనే తీవ్రమైనటువంటి తహకలగాలి. మాత్రమే సద్గురు బోధ నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను కాల్చివేస్తుందంటే నీ అహంకారాన్ని కాల్చివేస్తుంది. మరి ఏమంటే అహంకారం పోతే నాలో ఇంకా చాలా ఉన్నాయి కదా, నాకు తెలుసు అనే దివ్యాహం కూడా. మరి దాన్ని ఏం చేశారండి? అది సంచితం కదా. ఈ అహంకారం ఏమో ప్రారంధం, ఆగామి. సరే, ఈ రెండు పోతాయి. మరి నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను దైవ స్వరూపుణ్ణి, నేను ఈశ్వర స్వరూపుణ్ణి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి అని బాగా ప్రయత్నం చేసి శత జన్మల పాటు బాగా సాధనలు చేసి, ఏమేమి సాధనలు చేసేవయ్యా? బాగా శాస్త్రాలని చదువుకున్నానండి, బాగా యజ్ఞాలు యాగాలన్నీ చేశానండి, బాగా భజనలు చేశానండి, బాగా కీర్తనలు పాడానండి, బాగా కర్మలన్నీ చేశానండి, సదా ఆచారంలో ఉన్నవన్నీ పాటించానండి. కానీ నేను మాత్రం పోగొట్టు. ఎందుకని? నేనే కర్తగా ఉండి చేసే కదా. మరి ఆ కర్తృత్వాన్ని పోగొట్టుకుంటే తప్ప. సరే, పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుంటే కాలచక్రంలో కూడా అహమే. కాలచక్రానికి కూడా నేను పరమాత్మనై ఉన్నాను అనే అహం ఉంటుంది. ఆ ఇరుసు వచ్చేస్తాను. దాన్ని కూడా పోగొట్టుకోవాలని. అదేమో కూటస్థుడు, ఇదేమో ప్రత్యేగాత్మ. కర్మచక్రానికి ఆధారంగా సాక్షిగా ప్రత్యేగాత్మ ఉంటాడు. కాలచక్రానికి ఆధారంగా సాక్షిగా కూటస్థుడు పరమాత్మ. ఈ ఇరుసు ఆ ఇరుసు, ఈ సాక్షి ఆ సాక్షి అభిన్నం. ఈ నిర్ణయం ఎవరికైతే అయిందో వాళ్లకు పరమును సూచించడానికి. ఎవరికైతే పరము సూచించబడుతుందో వాళ్లకు సంచితం లేకుండా. అందుకు పరము సూచించబడటం చాలా చాలా ముఖ్యం. పరవస్తువు, పరశివము అంటుంటాం, పరబ్రహ్మము అని అంటుంటాం. కాబట్టి అటువంటి పరము సూచించబడాలి అంటే తప్పక మానవుడు బ్రహ్మనిష్ఠుడై సద్గురువును ఆశ్రయించాలి. అందుకే మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వశిష్ఠాం దేవ సదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై.
వెరీ వెరీ ఆవృతం బ్రహ్మనిష్టై, సదృశులైనటువంటి వాళ్ళు, బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు ఆ మౌన వ్యాఖ్య ద్వారా పరబ్రహ్మతత్వం ఏదైతే సూచించబడుతుందో ఆ సూచనని అందుకోవడానికి బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు దక్షిణామూర్తి గారిని ఆశ్రయించారు. ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి గారిని ఆశ్రయించారు. బ్రహ్మనిష్ఠులు కాని వాళ్ళు ఆశ్రయిస్తే సరే వాళ్ళకు బ్రహ్మానుసంధానం జరిగి బ్రహ్మనిష్ట కలిగే అవకాశం. సరే అసలు సాధకులే కాని వాళ్ళు ఆశ్రయిస్తే వాళ్ళు సామాన్య స్థితి నుంచి సాధన చతుష్టయ సంపత్తిని పొంది వాళ్ళు సాధకులయ్యే అవకాశం. కాబట్టి సద్గురుమూర్తి యొక్క దర్శనం వృథా పోదు. సాధకుడు కాని వాళ్ళు ఆశ్రయిస్తే సాధకులు, సాధకులైన వాళ్ళు ఆశ్రయిస్తే బ్రహ్మానుసంధానం ద్వారా బ్రహ్మనిష్ఠులయ్యే అవకాశం. బ్రహ్మనిష్ఠులైనటువంటి వాళ్ళు కనుక ఆశ్రయిస్తే సద్గురు దర్శన ప్రభావం చేత, బోధా ప్రభావం చేత, దర్శన స్పర్శన సంభాషణముల చేత పరబ్రహ్మము నిర్ణయం అవుతుంది. అలా ఎవరికైతే పరబ్రహ్మము నిర్ణయమైందో అది పరాత్పరమవుతుంది, పరబాహ్యమవుతుంది, జన్మరాహిత్యం స్థిరమవుతుంది. ఇన్ని అంశాలను ఒకే శ్లోకంలో ఇమిడ్చారు. అలా నమస్కరించాలట, అలా అయ్యేటట్లుగా నమస్కరించాలి. అదిగా నమస్కారం అంటే అర్థం. చదవండి తర్వాత. యత్ సత్వేన జగత్ సత్యం, యత్ ప్రకాశేన భాతి తత్, యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: ఏ పరబ్రహ్మం ఉండుట చేతనే ఈ జగత్తు అంతా ఉన్నదో, ఏ పరబ్రహ్మ ప్రకాశము చేతనే జగత్తంతయు వెలుగుచున్నదో, ఏ పరబ్రహ్మము యొక్క ఆనందము చేతనే లోకులందరూ ఆనందించుచున్నారో అట్టి సద్గురు స్వరూపమైన పరబ్రహ్మ కొరకు నమస్కారము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సచ్చిదానందము, సత్యం, జ్ఞానం, అనంతం. సచ్చిదానందమేమో బ్రహ్మము యొక్క లక్షణం, సత్యం, జ్ఞానం, అనంతమేమో పరబ్రహ్మము యొక్క లక్షణం. జాగరూకులై ఈ రెండు అంశాలని సద్గురుమూర్తికి నమస్కరించడం ద్వారా ఆ నిర్ణయాన్ని పొందాలి. అంటే ఏ జగత్ అయితే నీకు జీవభావంలో ఉన్నప్పుడు భోగ్యంగా తోచిందో, అడ్డంకిగా తోచిందో, బంధంగా తోచిందో ఆ జగతే బ్రహ్మమయముగా కనబడుతుంది. దీనికి సూత్రం ఏమిటి? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. సద్గురుమూర్తి యొక్క దృష్టి ద్వారా నువ్వు చూడడం నేర్చుకోవాలి. యత్ సత్వేన జగత్ సత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమండి బ్రహ్మ సత్యం అన్నారు కదండి, మళ్ళా జగత్ సత్యం అంటారు ఏమిటండి? ఒరే జగత్తు కూడా బ్రహ్మమే అయి ఉంటే సత్యంగా ఉండటం పోయిందిరా నాయన. జగత్తు వేరుగా ఉన్నది అంటే అది మిథ్యా వస్తువురా నాయన. జగత్తు వేరుగా లేదురా బాబు, ఉన్నది బ్రహ్మమే. జగజ్జీవేశ్వర త్రయం లేదురా నాయన, ఉన్నది బ్రహ్మమే. అప్పుడు ఉన్నదంతా సత్తే. అసత్తుకు స్థానం ఏది? అసలు అవకాశమే లేదు. యత్ ప్రకాశేన భాతి. అరే ఉన్నదంతా ప్రకాశమేరా నాయన, అసలు చీకటికి అవకాశమే లేదు. ఉన్నదంతా ప్రకాశమే, ఉన్నదంతా బ్రహ్మమే, ఉన్నదంతా సత్యమే. ఆనందేన నందంతి. ఉన్నదంతా ఆనందమే. మూడో మాట వేసేసారు. ఉన్నదంతా సత్యమే, ఉన్నదంతా ప్రకాశమే, ఉన్నదంతా ఆనందమే. మూడు లక్షణాలు ఎక్కడైతే కలిసి ఉన్నాయి, మళ్ళీ మూడు లక్షణాలు విడిగా లేవు. మళ్ళా సత్యము, ప్రకాశము, ఆనందం. ప్రకాశం అంటే చిత్తు,
ఆనందం అంటే ఆనందం అందరికీ తెలుసు. సత్ అంటే ఉనికి, సచ్చిదానందం వరకు చూసామనుకోండి, అది బ్రహ్మ. ఈ ప్రపంచంలో మీరు ఏమైనా వినాలనుకోండి, శ్రవణం చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది? 64 మంది శ్రవణం చేస్తున్నారు. ఏమంటే ఉండి శ్రవణం చేస్తున్నారంటారా, లేక శ్రవణం చేస్తున్నారు? ఉంటేనే కదండి వినేది, లేకుండా పోతే ఇంకా వినేది ఉంది, కొట్టే పోవడం ఏకంగా కైలాసం. కాబట్టి మేమంతా ఉన్నామండి బాబు. అందరూ ఆన్లైన్లో ఉన్నారా? ఉన్నామండి. ఉండుట, ఆ ఉండుటయే సత్. ఆహా, ఏమండి వింటున్నారా? బాగా బాగా వింటున్నాడు. వినడం ద్వారా మీలో ఏమైనా ప్రయోజనం వచ్చిందా? కాస్త కళ్ళు తెరుచుకున్నాయి. అంతకు ముందు కళ్ళు తెరుచుకోలేదు, ఇప్పుడు కాస్త కళ్ళు తెరుచుకున్నాయి. ఏమిటి కళ్ళు తెరుచుకోవడం? చిన్న పిల్లవాడిని చూసి నేర్చుకోవాలంట. వాడు కళ్ళు మూసుకుని పడుకుంటాడు. శైశవావస్థలో రోజుల పిల్లవాడు ఏం చేస్తాడు అంటే కళ్ళు మూసుకుంటాడు. ఏమండి ఏం చేయమంటారు డాక్టర్ గారు అని అడిగారు అనుకోండి. అమ్మ వాడిని కాస్త రోజు పొద్దున్నే సూర్యోదయానికల్లా సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళు, ఆ సూర్యుడి వెలుగు వాడి కళ్ళ మీద పడేట్టు చెయ్యి, సాయం సంధ్యకు కూడా ఆ సంధ్య వెలుగులు కాస్త వాడి కళ్ళ మీద పడేట్టు చెయ్యి. ఆ సూర్య రశ్మి యొక్క ప్రభావం చేత వాడు కళ్ళు విప్పుతాడు. మనం కూడా అంటే అజ్ఞానయుతంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఉంటాం, సుజ్ఞానయుతంగా ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకుంటాం. కానీ దృగ్దీక్షా సాంప్రదాయంలో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నామంటే బాగా నిద్రపోతున్నాం. కళ్ళు తెరిచి ధ్యానం చేయడం నేర్చుకోవయ్యా. కళ్ళు మూస్తే ఒక ధ్యానం, కళ్ళు తెరిస్తే పోయే ధ్యానం. ఏం ధ్యానం? అదే ధ్యానం పోవాలి. కళ్ళు తెరిస్తేనే నీ ధ్యానం పోతే అదే ధ్యానం. ఆ ధ్యానం కాదు, బడు కాదు. కళ్ళు తెరిచి ధ్యానం చేయాలి, చూపు నిలిపి ధ్యానం చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూపు నిలిచిన చోట మనసు నిలుస్తుంది. కాబట్టి దృష్టిని అంతా ఎక్కడ పెట్టాలంటే ఇప్పుడు అంటే ద్రష్ట మీద పెట్టాలి. మొదటేమో ద్రష్ట మీద పెట్టాలి, ఆ తదుపరి దృక్కు మీద పెట్టాలి. దృక్ బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంతడిమః. ఆ దృక్కే బ్రహ్మరా నాయన. మరి ద్రష్ట ఎవడండి? వాడు ఆత్మ, వాడు జీవుడు. పైకి వెళ్ళే కొద్దీ పేర్లన్నీ మారిపోతూ ఉంటాయి. జగత్ జాయతే గచ్చతే, ఇది జగత్ అనే వ్యుత్పత్తి అర్థం కిందే చెప్తారు. ఎందుకనయ్యా? అనంత విశ్వానికి కూడా వర్తిస్తుంది. అది పిండాండానికి వర్తిస్తుంది, బ్రహ్మాండానికి వర్తిస్తుంది, అనంత విశ్వానికి కూడా వర్తిస్తుంది. జాయతే గచ్చతే ఇది జగత్. ఏ జగత్తుకు అన్వయం చేస్తున్నావయ్యా అని అడుగుతున్నాడు సూటిగా. ఇప్పటి వరకు పచ్చరకాయ బజ్జీల బండినే నా జగత్ అన్నాడు ఒకడు. ఎందుకని? ఆ విషయంలో మునిగిపోయి ఉన్నాడు. బజ్జీలు తిని రోజు ఆనందిస్తున్నాడు. ఆ దారంబడి వెళుతూ ఉంటే బజ్జీల బండి పిలుస్తూ ఉంటుంది వాడిని, రా రా రా. మరి ఇప్పుడు కాసేపట్లో వాడిని మింగివేస్తుంది. ఆ జగత్తు ఈ జీవుణ్ణి మింగివేస్తోంది. మనం ఎంతకాలం అయితే జీవభావంలో ఉంటామో ఆ జగత్తు నిన్ను మింగివేస్తుంది. ఎప్పుడైతే నువ్వు జగజ్జీవ భావంలో నుంచి ఈశ్వర భావంలో ప్రతిష్ఠితం అవుతావో అప్పుడు ఈ జగత్తు జీవుడు నీలో అంశీభూతమై ఇక నిన్ను మింగేయలేవు. అంటే నువ్వు ఎంత వ్యాపక లక్షణాన్ని పొందాలయ్యా అంటే కేవలం సప్తధాతు నిర్మితమైన మేధో అస్థి మాంస రుధిర చర్మ నఖ సంయోజనమైనటువంటి చిన్న శరీరం, బ్రహ్మాండం మీద లెక్క కడితే ఉందో లేదో తెలియనంత ఇసక రేణు అంత. ఈ ఇసక రేణు అంత శరీరమే నేనంటావేమిటయ్యా? అర్థం బ్రహ్మానివి కదా. బ్రహ్మాండ వ్యాప్త దేహాయ, నీ దేహం ఎంత? బ్రహ్మాండ వ్యాప్త, జ్యోతిర్మయం, శాశ్వతం. అది నీ లక్షణాలు.
జ్యోతి స్వరూపం నువ్వు, ఆ ప్రకాశ స్వరూపం నువ్వు. ఎంత ప్రకాశమయ్యా, బ్రహ్మాండం వెలిగిపోతున్నంత అంత జ్యోతి స్వరూపం నువ్వు. అంత జ్యోతి స్వరూపం ఒక్క అణు అంతా ఈ శరీరంలో పనిచేస్తుంది. ఒక్క అణు అంతా, అది కూడా ఎంత అయ్యా అన్నారు అనుకోండి, ఆ బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి దేహం సూర్యుడైతే ఈ సప్తధాతు నిర్మితమైన శరీరంలో మిడుగురు గురుగంత ప్రకాశం పనిచేస్తుంది. అంతే. ఈ మిడుగురు పురుగు ప్రకాశం దాని శరీరాన్ని దాని వెలుగు దానికే సరిపోదు, అంతా దాని ప్రకాశం. అలాగే నీలో ఉన్నటువంటి నేను జీవుడననే ఈ పిండాండం నేననేటటువంటి నేను ఒకటి ఉన్నాడే, వాడు ఆ మిడుగురు పురుగులే. కానీ మిడుగురు పురుగు కూడా స్వప్రకాశమే కదండి అంటే, ఎన్ని మిడుగురు పురుగులు కలిస్తే సూర్యుడు అవుతుంది? ఎప్పటికైనా అవుతుందే, అయ్యే పనేనా ఇది? కానీ లక్షణ రీత్యా సమము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సత్యాన్ని గ్రహించాలండి, అందుకే సత్యాన్ని గ్రహించమంటుంటారు. అంతేగాని ఒక భూమండలం మీద ఉన్న మునుగురు పురుగులన్నీ మూట కడితే సూర్యుడు అంతా అవుతుంది అన్నాం అనుకోండి, అది అప్పటికే అవ్వదు. వస్తు నిర్ణయంగా చేయకూడదు, లక్షణ నిర్ణయంగా చేయాలి. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఏమంటే ఇంతకీ అమ్మవారికి 1116 నామాలు చదవమంటారండి. ఒక నామం చదివితే సరిపోదా? సరిపోతుంది. జగజ్జనని అనే భావన పరమహంసకు కలిగింది. ఎదురుకుండా కూర్చుని పూజ చేద్దామని కూర్చున్నాడు. కూర్చోగానే ఏమైంది? అమ్మకి తనకి అభేద నిర్ణయం వచ్చింది. ఇంకేం చేస్తాడు పూజ? ఏం చేయలేడు. అమ్మ మీద ఒక పువ్వు, తన మీద ఒక పువ్వు, అమ్మ మీద ఒక పువ్వు, తన మీద ఒక పువ్వు వేసుకుంటున్నాడు. చూసేవాళ్ళు చూశారు, ఏమండి ఏం పూజారి గారండి, కాళికా అమ్మవారికి పూజ చేయవయ్యా అంటే ఒక పువ్వు ఏమో అమ్మవారికి, ఒక పువ్వు ఆయన. ఇప్పుడు ఆయనకి పూజ చేసుకుంటున్నాడా, అమ్మవారికి పూజ చేసుకుంటాడా అని చూసేవాళ్ళందరూ ఆక్షేపించారు. ఆయన అడిగారు. ఆయన అడిగితే అమ్మ అన్నాడంటే, అమ్మ అనగానే సమాధి. పిలిస్తే పలుకుతుంది, వాళ్ళకి సమాధిని ఇస్తారు. దానికోసం ఒక ఏసీ ఛాంబరు, అదేమిటి ఇంకా ఏదో చెప్తారు ఆత్మ సంయమ యోగంలో ఏంటండి, ఓ కృష్ణాజనం పరుచుకోవాలి, ఓ దర్భాసనం పరుచుకోవాలి, మెత్తటి పరుపు ఉండాలి, ఇంకా అలా ఉండాలి ఇలా ఉండాలి, ఆ ధ్యానానికి ఆ ఏర్పాట్లు అన్నీ చేసుకోవాలి, స్థిరంగా కూర్చోవాలి, ప్రాణాయామం చేయాలి, దృష్టిని భ్రూ మధ్యంలో నిలిపి ఉంచాలి, ప్రాణం అపానం కలిసిపోకుండా ప్రాణే జిహ్వతి అపాన అపానే జిహ్వతి ప్రాణ ప్రాణయజ్ఞం చేయాలి. ఇలా సమాధి నిష్టకి ఎలా ఏం ప్రిపేర్ అవ్వాలో ఆత్మ సంయమ యోగం అంతా బాగా చెప్తుంది. ఇప్పుడు ఆ పనంతా ఆ జీవన్ముక్తుడైన వాడు, ఆ బ్రహ్మనిష్ఠుడైన వాడు ఎంతసేపట్లో చేస్తాడయ్యా? రెప్పపాటులో చేస్తాడు. ఎక్కడ కూర్చుంటే, ఎక్కడ నిలబడితే అక్కడే సమాధి నిష్ట వచ్చి పడిపోతుంది. వాడు విలవక్కర్లా, ఆ సమాధి నిష్టే వాడి వెంట పడుతుంది. మీరు ఎప్పుడైనా రామకృష్ణ మిషన్కి వెళితే చూడండి, భగవాన్ ఆ రామకృష్ణులు అలా నిలబడి ఓ చెయ్యి ఇట్ట గాల్లోకి ఎత్తుంచుతారు, అంతే, అలాగే సమాధి నిష్ట అయిపోతుంది. ఏమిటంటే పక్కన వివేకానందరావు పాట పాడుతున్నట్టు, అంతే. ఆయన పాట అందుకోగానే సమాధి నిష్ట. మనం ఇప్పటికి ఎన్ని పాటలు విన్నామో జీవితంలో, ఎన్ని భజనలు విన్నామో, ఆ సమాధి నిష్ట మాత్రం మనం దాని వెంబడబడ్డమే కానీ అది మనం వెంటబడే రోజు ఎప్పటికి వస్తుందో. అది మనం వెంటబడే రోజు వచ్చిన నాడు పరబ్రహ్మ నిర్ణయం రేప. ఏ స్థితిలో అయినా ఉండవచ్చు కాక ఆ సమాధి నిష్ఠలో రేపపాటులో ఉంటాడు. ఇది మన వాళ్ళందరూ ఈ రాత్ర వ్రతాలు బయటకు అటు ఇటు వెళుతున్నప్పుడు మన వాళ్ళంతా బాగా గమనించే అవకాశం వచ్చింది. ఏ స్థితిలో ఉన్నా సమాధి నిష్ఠ అయిపోవచ్చు. ఏం అది అసలు అడ్డమేది. అసలు ఈ జగద్భావం, ఈ శరీర భావం అన్ని ఊరికి అంత కల్పితాలు, అక్కడ లేని దేవస్థానం. ఉన్నది బ్రహ్మం, ఉన్నది పరం. ఉన్నది పరం అంటే ఈ బ్రహ్మం అనే భావన కూడా పడిపోయింది.
అరట పరబ్రహ్మ నిర్ణయం పొందినవాడు. ఇక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నాడు, అక్కడ నిలబడ్డాడు, ఇక్కడ నిలబడ్డాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, క్యూలో ఉన్నాడు. ఏం పని చేయవు. కొండ ఎక్కాడు, కొండ చుట్టూ తిరిగాడు. ఏం చేసినా ఏమన్నాడు, వాడి మీద ఏం పని చేస్తాడు, ఏం ప్రభావశీలం కావాలి. అందుకని సత్ జ్ఞాన అనంత, సత్యము జ్ఞానము అనంతము పరబ్రహ్మమై ఉన్నది. సత్ చిత్ ఆనందము బ్రహ్మమై ఉన్నది. అంతే. వేదాంతం మొత్తాన్ని 2 లక్షణాలతో చెప్పమంటే ఈ 2 లక్షణాలు గనక అనుభవైకంగా గనక ఎవరికైతే తెలుస్తాయో, ఏది సచ్చిదానందమో, ఏది సత్యము జ్ఞానము అనంతమో గనక నిర్ణయం అయిపోతే వాడు సప్తమ భూమికలో ఉంటాడు అన్నాడు అవతారం. సచ్చిదానందం అనే నిర్ణయం కలిగితే 5వ జ్ఞాన భూమికలో ఉంటాడు. సత్యం జ్ఞానం అనంతం అనేటటువంటి స్థాయికి కనుక ఉంటే సప్తమ జ్ఞాన భూమికలో ఉంటాడు. పరాత్పర బ్రహ్మాన్ని తెలిసిన వాడు అవుతాడు, నిర్ణయమైన వాడు అవుతాడు. ఏమంటే నిర్ణయం అయినాక వాడు అదే అయి ఉంటాడా, వేరుగా ఉంటాడా అని అడిగే అవకాశం ఉంటే లేదు కదా. అలా తత్వమసి మహావాక్యాన్ని స్వానుభవంలో కలిగి ఉండి అసలు తత్వమసి అంటానికి తత్వత్వం ఎక్కడున్నాయ్యా బాబు? ఏ కదా అసిపదం గురించి విలువ వచ్చింది. తత్వత్వం అన్న విభజనే లేదు, అప్పుడు అసిపదానికి విలువే ఉందయ్యా అని తత్వమసి మహావాక్యాన్ని నిరసించారట పరబ్రహ్మ పదం. మహావాక్య నిర్ణయం అవ్వాలి, మహావాక్య నిరసన కూడా అవ్వాలి స్వానుభవం. అలా ఏ సద్గురుమూర్తి అయితే నీకు దర్శనం ఇచ్చాడో, అలా ఏ సద్గురుమూర్తి అయితే నిన్ను లేవనెత్తుతున్నాడో, అలా ఏ సద్గురుమూర్తి అయితే మార్జాల కిషోర న్యాయంగా నిన్ను పరిణామం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవభావం ఆత్మభావం మధ్యలో మర్కండ కిషోర నువ్వే ఆయన ఏం పట్టించుకో, ఎంతసేపు ఆయన వెనకాల నువ్వు పడాల్సిందే. అదే బ్రహ్మనిష్టకు వచ్చేసాడు, తత్వమసి మహావాక్య నిర్ణయం దాకా అనుభవం దాకా వచ్చేసాడు. ఇహప్పుడు మర్కట కిషోర న్యాయం నుంచి మార్జాల కిషోర న్యాయానికి మారిపోతుంది. అన్ని తానే అయి ఉంటాడు. ఇక సర్వము తానే అయిన వాడేవాడు వారి ఆత్మభవనీశ్వరునే శరణం అన్న దాంట్లో కూడా దోషం ఉంది అంటాడు వ్యాస భగవాన్. పక్కేమంటున్నాడు, సర్వము తానే అయిన వాడేవాడు. నువ్వు ఎక్కడ తెచ్చావు ఇప్పుడు మళ్ళా శరణం అంటాను? ఆయన ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడుదన్నటావే. మళ్ళా నువ్వు ఉంటే కదా శరణం పట్టుకోవడానికి. నువ్వు ఎక్కడున్నావయ్యా? లేవు కదా. అట్టి లేనివాడు ఉన్నది పరము. తనను తాను కోల్పోయాడు, తనను తాను పోగొట్టుకున్నాడు, కైంకర్యం చేశాడు. వైష్ణవాలయాలలో చేసే వాటిని సేవలు అనరు, కైంకర్యం అంటారు. ఆ విష్ణువు అది నారాయణుడు, అది గురువు. కాబట్టి ఈ సకల సాంప్రదాయాలు కూడా ఆ ఆది నారాయణుడు విరించి నారాయణుడు యొక్క ప్రతిరూపాలు. కాబట్టి మనం ఎప్పుడు గ్రహించవలసిన అంశం ఏమిటంటే పరబ్రహ్మం అనే దానికి నామరూపాలు ఇంకేం లేవు, లక్షణత్రయం కూడా లేదయ్యా దానికి. ఆ పరమునకు సచ్చిదానందం అనే లక్షణత్రయం కూడా లేదు. సత్యం జ్ఞానం అనంతం. నిజానికి మాట్లాడితే ఆ సత్యం జ్ఞానం అనంతం కూడా లేవయ్యా బాబు. పరాత్పరం. ఇలా జన్మరాహిత్య నిర్ణయాన్ని పొందమని కే సూచనలో ఈ గురుగీత వాక్యం మనకి ఉద్బోధ, సుబోధ, ప్రబోధ చేస్తుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్.
शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरिः ओम नारायण नारायण हरि ओम।